హాయ్ మీ విఎస్ మీ బ్లాగ్స్. ఇందాక ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు పెట్టాను కదండి. ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో ఫిష్ ఫ్రై పెడుతున్నాను అన్నమాట. ట్రిప్ మీరు ఫాలో అవుతూ ఉండండి, తప్పనిసరిగా మర్చిపోకండి. ఒకసారి చేశారనుకో మీరు కూడా ఇంకా ఫిష్ ఫ్రై అనేది వదిలిపెట్టండి అనమాట. అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోండి. కార్న్ఫ్లవర్ లేకపోతే మీరు మైదా కానీ శనగపిండి కానీ యూస్ చేసుకోవచ్చు, కానీ నేను యూస్ చేయలేదండి, కార్న్ఫ్లవరే యూస్ చేశాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా మా పిన్ని చేస్తుంది అనమాట. అలా కార్న్ఫ్లవర్ తీసుకుని జీలకర్ర, గసగసాల, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, వెల్లుల్లి, అల్లం అది పేస్ట్ మిక్సీలో కానీ, మీకు బాక్స్కి అయితే పొద్దున్నే మిక్సీలో ఆడుకోండి, లేకపోతే లేట్గా పర్వాలేదంటే దంచుకోండి అన్నమాట. బాగుంటుంది అన్నమాట దంచింది. ఇది ఇంట్లో దంచిందనమాట. దంచి 2 టేబుల్ స్పూన్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కారం కూడా యూస్ చేసుకోండి. మీకు కారం ఎక్కువ తిన్న వాళ్ళు అయితే ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. కారం తక్కువ తినే వాళ్ళు అయితే ఇంకా తక్కువ వేసుకోండి. ఇలాగా చల్ల చల్లగా వాతావరణంలో వేడివేడిగా చేపల ఫ్రై అనేది తింటే ఆ థ్రిల్లే వేరే కదండి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాతనే చేప ముక్కలు స్మెల్ అనేది పసుపు వల్లే పోతుంది అన్నమాట. చేపల ఫ్రై స్మెల్ అనేది. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత ఒక గరిటె పెరుగు కూడా వేసుకోండి. గట్టి పెరుగు అన్నమాట. ఒక గరిటెడు వేసుకోండి. క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చేపలు కడిగి పెట్టుకున్నాం కదండి పక్కన, అది మనం ఇందాక అదంతా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా, అందులోని మొత్తం ఫిష్లన్నీ అందులో వేసి ఉంచండి అనమాట. మొత్తం ఒకటొకటిని తీసి ముంచి మళ్ళీ దాంట్లో ఉంచండి అనమాట. చూసారా, అలా ప్రాసెస్ అంతా ఒకసారి చూస్తూ ఉండండి ఎలా చేస్తున్నారు అన్నది. చూసారా ఎలా ముంచారో. అలా ముంచిన తర్వాత ఒకటొకటి తిరిగేసి మళ్ళీ ముంచండి అనమాట. అలా ముంచడం వల్ల బాగా క్రిస్పీగా చేపల ఫ్రై అనేది బాగా వేగుతుంది అన్నమాట. అలా 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్, డీప్ ఫ్రైడ్ సరిపడగా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా కాగుతుంది అనమాట. వేగడం కూడా బాగా వేగుతుంది అనమాట. ఫుల్గా పెట్టేసుకున్నారనుకోండి మీకు గమ్ముని రెడ్ కలర్లో వచ్చి లోన ఉడకదు అనమాట. మెత్తగా ఉంటుంది అనమాట. పచ్చివాసన స్మెల్ అన్నది వస్తుంది అనమాట. అలా కాగిన ఆయిల్లో ఇలా ఒక్కొక్కటి వేపుకోండి అనమాట. ఇలా ఒకటి వేపుకోవడం వల్ల మీకు ఫిష్ ఫ్రై అనేది బాగా వేగుతుంది అనమాట. లేదు 2-3 వేసారనుకోండి దగ్గర అతుక్కుపోతాయి అనమాట ఫిష్ ఫ్రై అనేది. ఇలా ఒకటొకటి బాగా వేగించుకోండి. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో కరకరలాడుతూ. నాకు ఆ స్మెల్కి నోరు ఊరిపోతుందండి. అలా చల్ల వాతావరణంలో ఫిష్ ఫ్రై తింటే ఎంత బాగుంటుంది కదండి. ఆ టేస్టే వేరే కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మాకు కూడా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, ఓకేనా. చూసారా ఎంత చక్కగా వేగినాయండి. అలా ఒకటొకటి వేపుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా వేగినాయో. ఇలాగా వేడివేడిగా తింటే ఆ థ్రిల్లే వేరే కదండి. మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.